హాయ్ ఎవ్రీవన్. మనం ఏపీడిఎస్సి 2025 అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది 100 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఈ 100 క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాము. ఆల్రెడీ 40 బిట్స్ అనేది పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో అప్లోడ్ చేయడం జరిగిందండి. మనం ఇప్పుడు ఇంకో 30 బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నీడ్ ఉండే వాళ్ళకి. అండ్ ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో శామ్ డాష్ ద పార్సల్ ద లాస్ట్ టైం ఐ స్పోక్ టు హిమ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకు ఒక చిన్న హింట్ ఉంది. అదేంటంటే లాస్ట్ టైం అండి. సో లాస్ట్ టైం అంటే మనకు తెలుసు పాస్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామండి? మనకు తెలుసు హ్యాడ్ అనేది మనం యూజ్ చేస్తాం. హ్యాస్ అనేది మనం ప్రెసెంట్కి యూజ్ చేస్తాం. సో బ్లైండ్గా దీన్ని అయితే ఎలిమినేట్ చేయొచ్చండి. నెక్స్ట్ మనకుండే ఆప్షన్ హ్యాడెంట్ రిసీవ్డ్, హ్యాడెంట్ రిసీవ్, డిడెంట్ రిసీవ్డ్ అని రాదండి ఎప్పుడు కానీ, డిడెంట్ రిసీవ్. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనము. సో ఇక్కడ హ్యాడెంట్ రిసీవ్డ్ ఉంది, ఇక్కడ హ్యాడెంట్ రిసీవ్ ఉంది. సో మనకు తెలుసు. సో ఆబ్వియస్గా మనము రిసీవ్డ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ని బట్టి మనం రిసీవ్డ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ చాయిస్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ హిస్ స్కర్ట్ ఆన్సర్ డాష్ మీ ఈవెన్ మోర్ అని ఇచ్చారు. అండ్ చూస్ అ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకి కర్ట్ అనే దానికి మీనింగ్ రూడ్. సో హిస్ రూడ్ ఆన్సర్ డాష్ మీ ఈవెన్ మోర్. సో రూడ్ ఆన్సర్ ఇస్తే మనకి జనరల్గా ఏమొస్తుందండి? కోపం వస్తుంది. సో ఇక్కడ అదే అండి. సో అగ్రివేటెడ్. సో ప్రాపర్ స్పెల్లింగ్ వచ్చి ఇక్కడ అగ్రివేట్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్. I won't stand a chance. The underlying word is a contracted form of. So won't. So will not, would not, were not, what not. సో వాట్ నాట్ అనేది అసలు క్వశ్చన్ అండి అది. సో ఇక్కడ మనకి కాంట్రాక్టెడ్ ఫామ్ అనేది రాదు. సో వెర్ నాట్ వచ్చి మనం వెరెంట్. సో వుడ్ నాట్కి వచ్చి వుడెంట్ అని రాస్తామండి. సో ఇక్కడ ప్రాపర్ ఆన్సర్ వచ్చి విల్ నాట్కి వోంట్. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే క్లోజ్ ద డోర్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారండి. ఇక్కడ చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అన్నారు. సో మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి 4 ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. ఈ పదాల్లోనే ఆల్మోస్ట్ వాటి మీనింగ్స్ ఏంటో ఉంటాయండి. సో అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అంటే ఏంటంటే, సో మనం ఏదైనా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కిందకు వస్తాయి అవి. నెక్స్ట్ ఇంపరేటివ్ అని అంటే అండి, ఏదైనా ఒక కమాండ్ కానీ ఇన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు ఆర్ రిక్వెస్ట్ చెప్పేటప్పుడు మనం ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తాము. ఇంట్రోగేషన్. సో మనం చాలాసార్లు వింటాము ఇంట్రోగేషన్, ఎవరినైనా బాగా క్వశ్చన్స్ అడిగి చేస్తున్నప్పుడు దాన్ని ఇంట్రోగేషన్ అంటామండి. అలాగే ఇక్కడ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే సో ఏదైనా క్వశ్చన్స్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ ఫార్మాట్ని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కిందకి తీసుకొస్తాము. ఎక్స్క్లమేటరీ. సో బాగా ఆశ్చర్యంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. సో ఇక్కడ క్లోజ్ ద డోర్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అయితే మనకి ఇంపరేటివ్ కిందకు వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కమాండ్ చేస్తున్నారు, చెప్తున్నారు. సో డోర్ని క్లోజ్ చేయమని చెప్తున్నారు. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో మనం కమాండ్కి ఎప్పటికైనా ఏం యూజ్ చేస్తాము? వుడ్ యూ అనేది రిక్వెస్ట్కి యూజ్ చేస్తాం. వుడెంట్ యూ అనేది ఈ సెంటెన్స్లో ప్రాపర్గా లేదండి. అండ్ కెన్ యూ అనేది మనం ఇక్కడ యాప్టబుల్గా చాలా లెస్గా యూజ్ చేస్తాము. ఇక్కడ విల్ యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 విల్ బీ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ప్యాసేజ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం మొత్తం ప్యాసేజ్ చదివితే కానీ సో కొంచెం క్లోజెస్ట్ మీనింగ్ అనేది కనిపెట్టడం కష్టం. మనకి డైరెక్ట్గా ఆ మీనింగ్ తెలిస్తే ప్రాబ్లం లేదు. సో ద వర్డ్ రిలయబుల్ ఇన్ ద ప్యాసేజ్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్. సో రిలయబుల్ అంటే మనకు తెలుసండి డిపెండబుల్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫాస్ట్ కాదు, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కాదు, వ్రెంచ్డ్ అంటే అన్హ్యాపీ అనండి. సో ఈ కాంటెక్స్లో ఈ అన్హ్యాపీ అనే వర్డ్ అనేది కరెక్ట్ కాదండి. అండ్ రిలయబుల్ అంటే అన్హ్యాపీ అయితే కాదు. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ చాయిస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద చిల్డ్రన్ మే హ్యావ్ ఎస్కేప్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. సో మే హ్యావ్ అంటున్నాడు. సో మే హ్యావ్ అంటే మనకి మేబీ అది పాసిబిలిటీ అండి. సో ఏ సూటబుల్ పారాఫ్రేజ్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్. సో ఇక్కడ మనకి సూటబుల్గా ఉండేదైతే పర్హాప్స్ చిల్డ్రన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. సో పర్హాప్స్ అంటే ఇక్కడ మళ్ళీ పాసిబిలిటీ చెప్తున్నాడు. సో మేబీ ఇది ఉండొచ్చు. సో ద
చిల్డ్రన్ సటైన్లీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. సటైన్లీ అని అంటే ఖచ్చితంగా అండి. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే అతను చెప్పలేదు. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ. సో ఇక్కడ కూడా దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ చిల్డ్రన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. సో కానీ ఇక్కడ కొంచెం ఇంటెన్షన్ అనేది చేంజ్ అవుతుందండి. మే హ్యావ్ ఎస్కేప్డ్కి పాసిబిలిటీకి. అండ్ లాస్ట్ అయితే మనకి పర్మిషన్ అండి. సో ఇక్కడైతే పర్మిషన్, అక్కడ ఎవరు పర్మిషన్ అడగట్లేదు. సో ఇక్కడ పాసిబుల్గా ఉండే చాయిస్ వచ్చి మనకి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్. West Germans were found apathetic on aiding the emerging nations. సో ఎయిడింగ్ అంటే తెలుసు హెల్ప్ అని, అపాథెటిక్. సో ఇక్కడ చూస్ ద మీనింగ్ క్లోజెస్ట్ టు దాట్ ఆఫ్ ద అండర్లైన్. సో అండర్లైన్ వర్డ్కి సో మనం ప్రాపర్ మీనింగ్ అనేది రాయాలండి. కంపాషనేట్ అంటే తెలుసు మనకి ప్రేమతో అని, అండ్ అన్రియలిస్టిక్ అంటే తెలుసు రియల్గా లేదని, ఇండిఫరెంట్ తెలుసు, డైల్యూటరీ. సో ఇక్కడ అపాథెటిక్ అంటే మనకు ఖచ్చితంగా తెలుసు అండి, అది ఏ ఇంట్రెస్ట్ లేకుండా మనం వాళ్ళ గురించి ఏం ఫీల్ అవ్వకుండా ఉంటున్నాము అని. సో ఇక్కడ క్లోజెస్ట్ మీనింగ్ వచ్చి సో మనకి ఆప్షన్ 3 అండి. సో వీ ఫౌండ్ ఇండిఫరెంట్ ఆన్ ఎయిడింగ్ ద ఎమర్జింగ్ నేషన్స్. అండ్ ఇక్కడ మనకి తెలియంది అయితే వచ్చి డైలక్టరీ అండి. సో దీనికి మీనింగ్ వచ్చి సో ఏదైనా డిలే అండి. డైలోటరీ అంటే నథింగ్ బట్ డిలే. సో ఇక్కడ మనకి యాప్ట్గా ఉండే ఆప్షన్ వచ్చి ఆప్షన్ 3. క్వశ్చన్ చూస్తే మళ్ళీ మనకి ప్యాసేజ్ క్వశ్చన్ ఇచ్చాడండి. అండ్ క్వశ్చన్ చూస్తే బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ దట్. సో ఎప్పుడైతే ప్యాసేజ్ క్వశ్చన్స్ని మనం లాస్ట్లో చూడడం వల్ల మనం కొంచెం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చింది 1.5 hours అండి, అందులోనూ మనం 100 bits చేయాలి. సో టైం అనేది మనకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే బిట్ని కొంచెం స్కిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు దీనికి యాప్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ 3 అవుతుందండి. సో ప్యాసేజ్ మొత్తం చదివి ఒక జస్ట్ అనాలిసిస్ చేస్తే కానీ మనం ఈ క్వశ్చన్ చేయలేము. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఆప్షన్ విచ్ ఈజ్ ఆప్షన్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ ట్రూ కానిది ఏంటి అని అడుగుతున్నానండి. సో అడ్వర్బ్స్ గురించి మనం చూస్తే ఆల్ అడ్వర్బ్స్ అనేవి మనకి నాట్ ఆల్ అడ్వర్బ్స్ కెన్ గో బిట్వీన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ద నాట్ ట్రూ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ గేవ్ మీ ద బుక్ క్విక్లీ అని అన్నారు అనుకోండి. సో అక్కడ మనకి ఆబ్జెక్ట్ వర్బ్కి బిట్వీన్లో అయితే అడ్వర్బ్ లేదండి. సో అన్ని అడ్వర్బ్స్ అనేవి సో మనకి వర్బ్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండాలని అయితే రూల్ అయితే లేదు. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్. యూ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్. సో ఇక్కడ హ్యావ్ టు అనేది ఏంటి అని చెప్తున్నారండి. సో మనం ఈజీగా చెప్పొచ్చు అక్కడ కంపల్షన్ అండి. సో హ్యావ్ టు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ వీకెండ్ పని చేయాలి అనే ఎక్స్ప్రెషన్లో వస్తుంది. అక్కడ పాసిబిలిటీ కాదు, పర్మిషన్ కాదు, అబిలిటీ గురించి చెప్పట్లేదు. సో కంపల్షన్ ఈజ్ ద రైట్ చాయిస్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. శ్యామ్ స్పెండ్ ఇయర్స్ వర్కింగ్ ఆన్ హిస్ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ ఇట్ డింట్ వర్క్. సో ఇక్కడ చూస్తే అండి సో తను చాలా ఇయర్స్ వర్క్ చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఈ అండర్లైన్ వర్డ్లో ఏముండాలి? సో ఓన్లీ ఇట్ డింట్ వర్క్ కాదండి. సో సచ్ కాదు, సో యాజ్ టు రాదు, డిస్పైట్ సో తను వర్క్ చేసినా అని రాదు. సో నెక్స్ట్ ఇక్కడ యాప్ట్గా సూట్ అయ్యేది వచ్చి మనకి హౌఎవర్. సో ఈవెన్ తను చాలా ఇయర్స్ వర్క్ చేసినా కానీ సో అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే అండి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనం ఈజీగా చేసే క్వశ్చన్ ఇది. సో మనకు తెలుసు ఇక్కడ రైట్ చాయిస్ మనకి ఏమవుతుంది అని అంటే అక్యూట్, అపియర్, అరియర్ అండ్ యాప్ట్ అండి. సో మనకు తెలుసు సో ఏసీ అనేది ఫస్ట్ వస్తుంది, ఏపీ నెక్స్ట్ ఆర్డర్లో, ఏఆర్ నెక్స్ట్. ఇక్కడ ఏపీ ఉందండి కానీ ఇక్కడ పి ఉంది, మనకి థర్డ్లో టీ వచ్చింది. సో అందుకని ఇక్కడ మనకి రైట్ చాయిస్ వచ్చే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ మనకి జంబల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడైతే జంబల్డ్ ఇచ్చారండి. సో మనం ఈ సెంటెన్స్ మొత్తం చదివి సో దాన్ని మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టాలి. టు బ్రీడ్ అండ్ పర్పెచ్యుయేట్ దేర్ కైండ్, పి అండి, ఆర్ వెరీ షార్ట్ అండ్ దే హ్యావ్ మెనీ ఎనిమీస్. ఇన్సెక్ట్స్ లీవ్స్ బట్ దే మస్ట్ సర్వైవ్ లాంగ్ ఎనఫ్. సో ఇక్కడ చూస్తే మనం ఇన్సెక్ట్స్ గురించి చెప్తున్నారు వీళ్ళు. సో ప్రాపర్గా మనం అనలైజ్ చేస్తే అండి సో ఫస్ట్ మనకి ఏ సీక్వెన్స్ రావచ్చు. సో ఇన్సెక్ట్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్సెక్ట్స్ లీవ్స్ సో ఫస్ట్ రావచ్చండి. ఇన్సెక్ట్ లీవ్స్ ఆర్ వెరీ షార్ట్ అండ్ దే హ్యావ్ మెనీ ఎనిమీస్ టు బ్రీడ్ అండ్ పర్పెచ్యుయేట్ దేర్ కైండ్ బట్ దే మస్ట్ సర్వైవ్ లాంగ్ ఎనఫ్. సో మనకి ఇక్కడ ప్రాపర్ ఆర్డర్ ఏమవుతుందంటే సో ఆర్ అవుతుందండి. ఆర్ తర్వాత మనకి క్యూ,
P and S. RPQS is the right choice. Next, James did not want to go to his friend's wedding, but his wife dashed him go. ఇక్కడండి ప్రాపర్గా ఆలోచిస్తే లెట్ కాదు, సో మేడ్, సో తనని వెళ్ళేలాగా తను చేసిందండి. సో ఇక్కడ సో మేడ్ విల్ బీ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టరింగ్ బేసిక్ రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ యంగర్ స్టూడెంట్స్. సెలెక్ట్ ద ఆన్సర్ చాయిస్ దట్ ఐడెంటిఫైస్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్. సో ఇక్కడ నౌన్ ఏమవుతుందండి, సో మాస్టరింగ్ అనేది తెలుసు మనకి వర్బ్ అవుతుంది, ఇంపార్టెంట్ కాదు, యంగర్ కాదు అడ్జెక్టివ్, ఇక్కడ స్టూడెంట్స్ అనేది నౌన్ అండి. సో ఆప్షన్ 4 విల్ బీ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్, సిన్స్ రవి ఈజ్ నాట్ వెల్ హీ కెనాట్ గో అవుట్. సో తను కరెక్ట్గా తనకి హెల్త్ సరిగా లేదు కాబట్టి తను ఆ రోజు బయటికి వెళ్ళలేను అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ద అండర్లైన్డ్ పార్ట్, ఇక్కడ నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్, కోఆర్డినేట్ క్లాజ్ అని ఇచ్చారండి. సో మనం కానీ ఈ క్లాసెస్ ఒకసారి చూసుకొని వెళ్ళడం వల్ల మనకు కొంచెం యూజ్ ఉంటుంది, ఇలాంటి బిట్స్ చేయడానికి మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నౌన్ క్లాజ్ ఇక్కడ కాదు, అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్జెక్టివ్ కాదండి, కోఆర్డినేట్ క్లాజ్ కాదు, ఇక్కడ చూస్తే మనకి అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది ఇది, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది సో అడ్వర్బ్ లాగా వర్క్ అవుతున్నాయి ఈ సెంటెన్స్లో. సో లైక్ వెన్ ద సన్ రైజెస్ వి విల్ ఎస్కేప్. సో ఇలాగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్వర్బ్. సో ఇది వచ్చి మనకి రైట్ చాయిస్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్, చూస్ ద పాసివ్ ఫామ్. సో ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తున్నాను. సో అన్ ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. సో ఈ స్ట్రక్చర్స్ కూడా చూసుకెళ్ళాలండి మనము, బీయింగ్ రిటన్ బై. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ చాయిస్ అండి. వాస్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి పాస్ట్ ఫామ్లో వస్తుంది. సో ఇక్కడ అది రైట్ చాయిస్ కాదండి, సో ఈజ్ విల్ బీ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ లీన్ డాష్ మై షోల్డర్ వెన్ ఐఎమ్ రీడింగ్. అట్, ఓవర్, డౌన్ అండ్ బిసైడ్ ఇచ్చారండి మనకి. సో డౌన్ అంటే కింద కాదు, బిసైడ్ పక్కన కాదు, అట్ కాదు. సో ఇక్కడ మనకి యాప్ట్గా సూటబుల్ అయ్యేది వచ్చి ఓవర్ అండి. సో డోంట్ లీన్ ఓవర్ మై షోల్డర్, సో నా షోల్డర్ మీద ఉండొద్దు సో నేను చదువుకునేటప్పుడు. సో ఇట్ విల్ బీ ద రైట్ చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అండి మనం ఇక్కడ, పేరెంట్స్ మే వరీ ఇఫ్ ద టీనేజ్ చిల్డ్రన్. సో ఇక్కడ పేరెంట్స్ వరీ అవుతారు, చిల్డ్రన్ ఎప్పుడు. సో మనం we have to complete this sentence in a formal manner. సో ఎప్పుడండి బాధపడతారు ఎప్పుడైనా పేరెంట్స్, సో వానిష్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్ విత్ దర్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అవర్స్ అండ్ అవర్స్ కనపడకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతారండి. ఓకే, నెగ్లెక్ట్ టు ఇన్ఫార్మ్ దెమ్ ఆఫ్ దర్ ఇంటెన్షన్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ ద టైమ్ విత్ దర్ మేట్స్, రోమ్ అరౌండ్ విత్ దర్ బడీస్. సో జస్ట్ జనరలైజ్డ్గా చూసుకుంటే అండి మనం నెగ్లెక్ట్ టు ఇన్ఫార్మ్ దెమ్ ఆఫ్ దర్ ఇంటెన్షన్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. So this will be the right choice. Next question, milk is dash before it is sold to customers. So choose the correctly spelled word. ఇక్కడ మనకు తెలుసు పాస్చరైజ్డ్ అది, సో మనం స్పెల్లింగ్ ప్రాపర్గా గెస్ చేయగలగాలండి ఇక్కడ. సో ఇలాంటి స్పెల్లింగ్స్లోనే మనం ఆల్మోస్ట్ కన్ఫ్యూజ్ అవుతాము. పాస్చరైజ్డ్, సో దిస్ విల్ బీ ద రైట్ చాయిస్. EURISED. సో ఎస్ పెట్టచ్చండి, మనం జెడ్ పెట్టచ్చు. సో ఇక్కడ మనకి రైట్ చాయిస్ వచ్చి ఆప్షన్ 2. సో మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అండ్ థ్యాంక్ యూ.